వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అంబరాన్ని అంటుతున్న అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర అంబరాన్ని అంటుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రతిరోజు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు ముడుపులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా నూకాంబిక ఆలయ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు వాటిల్లకుండా చలివేంద్రాలు, తాటాకు పందిర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది నిత్య పర్యవేక్షణ ఉంటుందన్నారు. పలు శాఖల సహకారంతో కొత్త అమావాస్య జాతర పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి జిల్లా మరియు పట్నం ఉత్తరాంధ్ర వెలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో మనకి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు నిన్న ఉదయంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి రాత్రి ఇక్కడ జాగరణ చేసి మర్నాడు ఉదయాన్నే దర్శనం చేసుకునే ఆనవాయితీ ఉంది. ఆనవాయితీ ప్రకారంగా సుమారు నిన్నటి నుంచి ఈ రోజు వరకు 25,000 నుంచి 30,000 మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని సంతృప్తికరంగా వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్స్, అలాగే చలవ పందిళ్ళు, తాటాకులతో కూడినటువంటి చలవ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా పంపిణీకి వారికి ప్రసాదాలు వగైరా లడ్డు పులిహోరలు కూడా కావాల్సిన విధంగా స్టాక్ పెట్టి అందరూ కూడా త్వరితనే దర్శనం జరిగే అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.